ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఎందుకులే ఇప్పుడు ఆ గొడవలని ఆగాలనిపిస్తుంది. శాంతి శాంతి శాంతి. ఈ మాటలు మాట్లాడింది బన్నీవాస్ గారు. ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో అదే చర్చ. యాక్చువల్గా బేసిక్గా బాగుంది చెప్పాలి అంటే. ఓ పక్క హిట్ సినిమా గురించి మాట్లాడుతున్నాం, ఇంకో పక్క సూర్య రెట్రో గురించి మాట్లాడుతున్నాం. ఈరోజైతే వేరే టాపిక్స్ ఏం లేవు. ఇకపోతే కొంచెం సామాజికంగా చూస్తే మేడే కాబట్టి కార్మిక దినోత్సవం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామన్న వార్త వచ్చింది. మెయిన్ ఇక నేషనల్ వైజ్గా చూసుకుంటేనేమో సర్జికల్ స్ట్రైక్, రాత్రికి మోడీ జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఇలాంటివన్నీ వార్తలు అటు ఇటుగా ప్యారలల్గా వెళ్తుంటే సడన్గా ఒక అటెన్షన్ని గ్రాప్ చేసింది, వ్యూవర్స్ అందరి అటెన్షన్. ఒక చిన్న ట్వీట్ ఏంటంటే ఇది మన బన్నీవాస్ గారు పెట్టింది. ఈయన సరే పెడితే పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాల్సి వచ్చింది అని చాలామంది చాలా కోణాలు. ఇప్పుడు మనకి ఏదైనా వస్తే డీకోడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళందరూ డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. సో సోషల్ మీడియాలో ఇందుకేనేమో పెట్టాడు, అందుకేనేమో పెట్టాడు అని వైరల్ అవుతున్న 4-5 కథల్ని మాట్లాడుకుందాం. ఇది మెయిన్ కథ అయితే, అవన్నీ ఉపకథలు, అంటే ఇది దేనికో తెలియదు, బట్ అలా లింక్ చేసుకుంటూ చాలామంది వస్తారు. ఫస్ట్ గీతా ఆర్ట్స్లో ఎవరో లేడీ ప్రొడ్యూసర్ జాయిన్ అయ్యారు, బన్నీవాస్కి ఇంపార్టెన్స్ బాగా తగ్గింది, అందుకని చెప్పేసి ఆయన అలా గొంతెత్తాడు అని చాలామంది అన్నారు. ఈ విషయానికి నేను చెప్పేది ఏంటంటే, బన్నీవాస్ అవి అంతర్గత వ్యవహారాలు, ఆఫీస్, అసలు వాళ్ళ ఆఫీస్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి అంతర్గత వ్యవహారాలు తను ఇలా బహిరంగంగా స్పందించడు, ఆ అలవాటు కూడా ఈయనకు లేదు. ఎందుకంటే బహిరంగంగా జరిగే చాలా చర్చలకి ఈయన సమాధానాలు ఇస్తూ వాటిని అలా అప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టే మనస్తత్వం గల మనిషి. అందుకని చెప్పేసి అంతర్గత వ్యవహారాలను అలా బహిరంగం చేయడు అనే విషయం అయితే అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేనైతే అనుకుంటున్నాను 100% ఐ విల్, అంటే నేను ఈ మాట మీద ఉంటా, ఎందుకంటే తను అలా చెప్పే మనిషి అయితే కాదు. సో ఈ రూమర్ని ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు ఈ ట్వీట్కి ఇక్కడ ఒక కామెంట్ ఉంది, ఎస్కేఎన్. ఈయన ఎవరు అంటే వాళ్ళే తయారు చేసినటువంటి నిర్మాత, గీతా ఆర్ట్స్ వాళ్ళు తయారు చేసుకున్న నిర్మాత యాక్చువల్గా చెప్పాలి అంటే. సో అలా కొత్త కొత్త నిర్మాతల్ని తయారు చేసే స్కూల్ అది. అట్లాంటిది ఆల్రెడీ ఉన్న బన్నీవాస్ని ఎవరు ఇబ్బంది పెట్టరు ఇట్లాంటి విషయాలలో. సో ఇది మాత్రం ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక మళ్ళీ వైరల్ అయ్యే ఇంకొన్ని వార్తలు ఏంటంటే, అల్లు అర్జున్ సంబంధించి వైజాగ్ అంటున్నాను, మన సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే అబ్బాయి కొన ఊపిరితో ఉండి పాపం చావు బతుకుల వరకు వెళ్ళి లాస్ట్కి బ్రతికి ఈరోజు మొత్తానికైతే డిశ్చార్జ్ అయ్యాడు. ఇది చాలా మంచి విషయమే అఫ్కోర్స్. కాకపోతే ఏంటంటే కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏమని, పిల్లోడి బిల్లులు అల్లు అర్జున్ కట్టలేదట, అసలు అల్లు అర్జున్ దీనికి సంబంధం లేదట అని పిచ్చి పిచ్చి కూతలన్నీ కూస్తున్నారు. అంటే టైం దొరికితే అల్లు అర్జున్ మీద పడి గిల్లే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు మేబీ ఈ విషయం ఏమైనా, అంటే ఇన్ని డబ్బులు మా చేతుల నుంచే చెక్కులు గిక్కులన్నీ వెళ్ళిన తర్వాత ఈరోజు అలా ఎలా మాట్లాడతారు, అందరు నమ్ముతారు కదా అని చెప్పేసి బాధపడి పెట్టాడు అని కొంతమంది. ఇది కొంచెం బాగుంది, అసలు వినడానికి కూడా చాలా బాగానే ఉంది, పర్లేదు. ఇంకొక రీజన్, శ్రీ విష్ణు వర్సెస్ విష్ణు. శ్రీ విష్ణు పెట్టిన శివయ్య అనే మనం మాట్లాడుకున్నాం, ఆ డైలాగ్ ఏదైతే ఉందో రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో, అండ్ ఎండ్ వచ్చేసరికి మంచు అనే పదాన్ని ఉద్దేశించి ఒక బూతు లాంటి పదం వాడడం. దీనికోసం మంచు ఫ్యాన్స్ అలాగే మంచు విష్ణు గారు సీరియస్ అయ్యారు, గీతా ఆర్ట్స్ పైన కేసులు పెట్టబోయారు. వాళ్ళకి గట్టిగా వార్నింగ్లు ఇస్తే వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పి సరే విష్ణు గారు వాళ్ళ టీం హర్ట్ అవుతుంది కాబట్టి మేము ఈ సీన్స్ని తొలగిస్తున్నాము, మీరు ట్రైలర్లో చూసినటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో సినిమాలో మాత్రం అలాంటివి ఏవి ఉండవు అని ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. సరే, వాళ్ళు క్లారిటీ ఇచ్చాక ఒకరికొకరు సారీలు చెప్పుకున్నాక ఈయన మళ్ళీ ఇప్పుడు దీన్ని లేపాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఉద్దేశించి కూడా కాదనే అనుకుందాం కాసేపు. ఇంకోటి మళ్ళీ సేమ్ అల్లు అర్జున్ మీద పడే వాళ్ళు ఉంటారు కదా. పుష్ప సినిమా టీవీలో రిలీజ్ అయిందంట, టీవీలో అటర్ ఫ్లాప్ అని చెప్పేసి చాలామంది రకరకాల వార్తల్ని వైరల్ చేస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లో అందరూ చూసిన సినిమా, ఓటీటీలో అందరూ చూసేసిన సినిమా టీవీలోకి వచ్చేసరికి కొంచెం టీఆర్పీ తగ్గుద్ది. ఎందుకు అంటే ఆల్రెడీ అందరూ చూశారు కాబట్టి.
అయినా మళ్ళీ చూస్తారు కదా అనుకునే వాళ్ళు ఏంటంటే టీవీలో చిన్న ఇబ్బంది ఏముంటుంది, 3 గంటల సినిమాకే 4 గంటలు వేయాల్సి వస్తుంది విత్ యాడ్స్. ఇది సినిమానే 4 గంటలు, మరి ఎన్ని గంటలు చూపించాలి అంటే ఒక పూట అంత మధ్యాహ్నం స్టార్ట్ అయితే రాత్రి వరకు అదే సినిమా ఉంటాయి. అండ్ పుష్ప ఎలాంటిదంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళొచ్చి ఒక సీన్ మిస్ అయితే తర్వాత చూడడం ఇంట్రెస్ట్ ఉండదు, ఇక సర్లే మళ్ళీ ఓటీటీలో అక్కడ నుంచి చూడొచ్చు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకని చెప్పేసి కూడా కొంతమంది చూడరు, ఆ హడావిడులు ఉంటాయి. చూసినా చూడకపోయినా టీఆర్పీ ఒకవేళ పెరిగినా తగ్గినా పుష్ప 2కి మాత్రం అసలు డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఆ సినిమా అలాగే ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడరు, ఇదందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు సరే ఇన్ని అంశాలు చెప్పుకుంటున్నాం, ఇన్ని మాట్లాడుకుంటున్నాం, మరి ఈయన దేన్ని ఉద్దేశించి పెట్టాడు? సమ్ టైమ్స్ ఫ్రాంక్ కూడా ఉంటాయి, సీరియస్ కూడా ఉంటుంది, డైవర్షన్ కూడా ఉంటుంది, ప్రమోషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రమోషనల్గా చూద్దాం. డైవర్షన్గా చూడాలి అనుకుంటే గీతా ఆర్ట్స్ వాళ్ళు సారీ చెప్పారని, అల్లు అర్జున్ మీద ఇదని అదని కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు బన్నీవాసు ట్వీట్ పెడితే అందరి అటెన్షన్ ఇటు డైవర్ట్ అయిపోయింది. అలా కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫ్రాంక్ లాగా మాట్లాడుకుంటే ప్రమోషనల్ వైజ్గా ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఉండొచ్చు ఆయన నెక్స్ట్ ఫిలిం, లేదంటే ఒకవేళ ఈ డైలాగులు ఏవైతే ఉంటాయో వచ్చి రాబోయే సింగిల్ సినిమాలో కూడా ఉండొచ్చు, చెప్పలేము, దానికైనా ఉంటాయి. ఏదైనా సరే ఎవరైనా ఒకటి పెడితే ఒక పజిల్ గేమ్ లాగా దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఛేదించి శోధించి సాధించే కంటే వాళ్ళంతటి వాళ్ళు మళ్ళీ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేస్తే ఏ అంశానికైనా ఒక ముగింపు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.